స్వదేశానికి చేరుకున్న భారత్ అండర్ 19 జట్టు ముంబై ఎయిర్పోర్ట్లో యువ క్రికెటర్లకు ఘన స్వాగతం. భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. కాసేపట్లో చెల్పూర్ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానన్న కోమటిరెడ్డి. అసలైన జాతిపిత తానేనంటూ కీలక వ్యాఖ్యలు. రేవంత్ పాలనలో స్కీములు బంద్, స్కాములు ఫుల్. 100 నోటీసులు ఇచ్చినా ప్రశ్నించడం ఆపనన్న హరీష్ రావు. జోగి రమేష్ ఇంటికి మాజీ మంత్రి కాకాని. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇళ్లు పరిశీలన. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని ఫైర్. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్. రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా ఉందంటూ సెటైర్. చిత్తూరు జిల్లా బుడ్డమాను చెరువులో సేద తీరుతున్న ఏనుగులు. అడవిలోకి తరిమేందుకు అధికారుల ప్రయత్నాలు. స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు లోకేటి చందర్ మృతదేహం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావో నేత. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న మంత్రి వివేక్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బండి సంజయ్ పర్యటన. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శీఘ్ర దర్శనానికి 2, ధర్మ దర్శనానికి 5 గంటల సమయం. మంచిర్యాల జిల్లా షెట్పల్లి గ్రామంలో రైతుల ఆందోళన. మెగా కంపెనీ వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపడుతోందని నిరసన. కర్ణాటక విజయపురాలో కూలిన చార్టెడ్ ఫ్లైట్. ఇంధనం అయిపోవడంతో ప్రమాదం. 2కి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవాళ 3,000 పెరిగిన బంగారం ధర. కిలో వెండిపై 5,000 పెరుగుదల. T20 ప్రపంచ కప్ లో మరో సమరం. శ్రీలంక ఐర్లాండ్ రాత్రి 7 గంటల మ్యాచ్.